వికీలీక్స్ ఈ పేరు దాదాపుగా వినని వాళ్ళైతే ఉండరు, అందరికీ తెలిసే ఉండొచ్చు. 2010 నుంచి వికీలీక్స్ పేరుతో అమెరికాకు సంబంధించినటువంటి ఎన్నో వ్యవహారాలను, అలా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సంబంధించి, ఇరాక్ యుద్ధానికి సంబంధించి, అమెరికా భద్రతా విభాగానికి సంబంధించి ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలను, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను బయటపెట్టినటువంటి వ్యక్తి జూలియన్ అసాంజే. సో ఈయన్ని ఎలా అయినా సరే అరెస్ట్ చేసి అమెరికా కోర్టు ముందు నుంచోబెట్టాలి అనేది అమెరికా చాలా ప్రయత్నించింది. అయితే ఇతను బ్రిటన్లో దాక్కుంటాం అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చివరికి అతన్ని బ్రిటన్ అరెస్ట్ చేసి బ్రిటన్లో జైల్లో పెట్టారు. సో ఇతనికి గనక అమెరికా చట్టాల ప్రకారం శిక్ష గనక విధిస్తే కనీసం అంటే 62 నెలల శిక్ష పడుతుంది. అయితే ఇప్పటికే ఇతను 60 నెలల నుంచి బ్రిటన్ జైల్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు బ్రిటన్కి అమెరికాకి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ ఇతన్ని అమెరికాకు అప్పగించాలి. ఇప్పుడు అక్కడ గనక చట్ట ప్రకారం ఇతన్ని కోర్టులో హాజరుపరిచి దీని మీద అతని మీద వచ్చిన ఆరోపణలకు ఆధారాలను గనక కోర్టు ముందు ఉంచగలిగితే అతనుకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే అతను ఒక అంశాన్ని అమెరికా ముందు ఉంచాడు. ఇదేంటి అంటే, నేను కోర్టు ముందుకు వస్తాను, నేను చేసినవన్నీ ఒప్పుకుంటాను, అమెరికా భద్రతా విభాగానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను బయట పెట్టడం అనేది నేరం, అది తప్పు, నేను ఆ తప్పును ఒప్పుకుంటా, నేను అమెరికా భద్రతకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాను అనేది నేను కోర్టు ముందు నా నేరాన్ని అంగీకరిస్తా. అయితే దానికి బదులుగా నాకు శిక్షను తప్పించండి. నాకు మ్యాక్సిమం పడే శిక్ష 62 నెలలు, అంటే 5 సంవత్సరాల 2 నెలలు. ఆల్రెడీ నేను 60 నెలల నుంచి బ్రిటన్ జైల్లో ఉన్నా, అంటే 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. సో ఇంకొక 2 నెలలు శిక్ష మీరు వేయొచ్చు. కాబట్టి ఆ 2 నెలల శిక్షను కూడా రద్దు చేసేసి, ఇప్పటి వరకు నేను శిక్ష అనుభవించాను కాబట్టి నన్ను ఇంటికి పంపిస్తానంటే అప్పుడు నేను వచ్చి అమెరికాలో దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మీ ముందు ఉంచుతాను, నేరాన్ని అంగీకరిస్తాను అని చెప్పి ఒక బేరం పెట్టాడు. సో దీనికి అమెరికా ఓకే చేసింది. నీకు ఎటువంటి శిక్ష విధించము, కోర్టు ముందుకు వచ్చి హాజరయ్యి బాబు నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకో అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అమెరికా వెళ్తున్నాడు. కోర్టు ముందు రేపు హాజరవుతాడు. ఇది అయిపోయిన తర్వాత అతను ఆస్ట్రేలియా సిటిజన్. సో నెక్స్ట్ తన సొంత దేశం ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రస్తుతం మనకున్న సమాచారం.